హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కింగ్ నాగార్జున తన 100వ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ టైటిల్, స్టోరీ, నాగ్ రోల్, హీరోయిన్లకు సంబంధించిన సమాచారం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ మన్మధుడు కింగ్ అయినటువంటి నాగార్జున చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆయన కొత్త సినిమాకి ఆల్మోస్ట్ 2 ఏళ్లు పట్టిందని చెప్పొచ్చు. గత ఏడాది సంక్రాంతికి ఆయన నా సామిరంగ చిత్రంతో వచ్చాడు. సంక్రాంతి పండగకి రావడంతో ఈ సినిమా డీసెంట్ గానే ఆడింది. మొత్తంగా నాగార్జునకి సోలో హీరోగా హిట్ ని అందించింది. ఆ తర్వాత కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు నాగ్. మధ్యలో ఆయన నెగిటివ్ రోల్స్ కి సై అన్నాడు. రజనీకాంత్ కూలీ చిత్రంలో ఆయన విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. దీనికంటే ముందే కుబేర్ లో కీలక పాత్ర పోషించి ఈ సినిమా కూడా నాగార్జున మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవలే ఆ మూవీ ప్రారంభమైంది. ఇది నాగార్జునకు 100వ సినిమా కావడం విశేషం. తమిళ దర్శకుడు ఏఆర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఆయన పరిచయం కాబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియో ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు క్రేజీ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ లాటరీ కింగ్ అని అనుకుంటున్నారట. ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అని అంటున్నారు. ఇక ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్ పోషించబోతున్నారు. సోగ్గాడి చిన్ననాయనలో చిత్రంలో నాగ్ డ్యూయల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి 2 పాత్రలు ఆయన అలరించబోతున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని, లేటెస్ట్ పాలిటిక్స్ ని ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని సమాచారం. రాజకీయాలపై ఒక సెటర్ లాగా ఉంటుందని, చాలా ట్రెండింగ్ గా ఉంటుందని సమాచారం. ఇందులో నాగార్జున ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో సామాన్యుడిగా కనిపించబోతున్నారంట. 2 విభిన్నమైన పాత్రలని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని సమాచారం. అలాగే ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తోంది. హీరోయిన్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ గా అనుష్క శెట్టిని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. నాగార్జున, అనుష్కల మధ్య మంచి అనుబంధం ఉంది. ఆమెని తెలుగుకు పరిచయం చేసింది నాగ్ సూపర్ చిత్రంలో. ఆ తర్వాత డాన్, డమరకం, రగడ, ఊపిరి వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. వెండితెరపై రొమాన్స్ రెడీ అవుతున్నారని ఇప్పుడు వినిపిస్తున్న టాక్. అయితే ఆమెది కీ రోల్ అని అంటున్నారు. నాగ్తో రొమాన్స్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాక ఇందులో మరో హీరోయిన్ ఉండబోతుందని, టబు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. పొలిటికల్ డ్రామా కావడంతో ఇందులో టబు సీఎం రోల్ పోషిస్తుందని సమాచారం. నాగార్జున, టబు కాంబినేషన్ లో గతంలో నిన్నే పెళ్లాడతా, ఆవిడ మావిడే చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 27 years తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు కలిసి నటిస్తుండడం విశేషం. దీంతో ఈ మూవీపై ప్రారంభం నుంచి హైప్ నెలకొంది. మరోవైపు ఇది తన 100వ మూవీ కావడంతో దీన్ని చాలా స్పెషల్ గా భావిస్తున్నారట కింగ్ నాగార్జున. అందుకే ఇందులో స్పెషల్ రోల్ చాలానే ఉండబోతున్నాయట సమాచారం. అందులో భాగంగా నాగ చైతన్య, అఖిల్ కూడా గెస్టులుగా మెరిసే అవకాశం అయితే ఉందని టాక్. ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పాత్ర పోషిస్తున్నారని, అది క్యామియో రోలా, లేదా సీఎం పాత్రనా, లేదా ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ మాదిరి కనిపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మరి ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు